హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను పైనాపిల్తో ఒక హెల్తీ జ్యూస్ చూపిస్తాను. ఈ జ్యూస్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పైనాపిల్స్ తీసుకున్నాను. ఇవి బాగా మాగిన పైనాపిల్స్. మీరు కొంచెం రాగా ఉన్నవి కూడా తీసుకోవచ్చు. ఈ 2 పైనాపిల్స్కి పీల్ అనేది తీసేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా పైనాపిల్కి పీల్ తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజ్ సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. మీతో జ్యూసర్ ఉంటే జ్యూసర్లో యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్ మిక్సర్లో యాడ్ చేసేసుకొని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా జ్యూసర్లో ఫస్ట్ పీసెస్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకున్నాక అదే జార్లోని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. ఇదంతా గ్రైండ్ చేసుకున్నాక ఇంకా నార్మల్ ఫిల్టర్ చేసేసుకోవాలి అంతే. నేను తీసుకున్న పైనాపిల్స్ చాలా స్వీట్ ఉండడం వల్ల నేను షుగర్ ఆర్ హనీ ఏం యాడ్ చేయడం లేదు. కొన్ని పైనాపిల్స్ కొంచెం పుల్లగా ఉంటాయి, సో అవి బ్యాలెన్స్ అవ్వాలంటే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆర్ హనీ అయితే యాడ్ చేసుకోండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి. ఇలా ఫిల్టర్ చేసుకున్న దాంట్లో హనీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగండి అంతే. ఇలా బాగా స్ట్రెయిన్ చేసేసుకున్నాక ఇంత మిగిలిపోతుంది దీని పీచ్ అనేది. పైనాపిల్స్ని గ్రైండ్ చేసుకొని మిగిలిపోయిన పీచ్ని పడేయకండి. ఆ పీచ్ అండ్ పైనాపిల్స్ ప్లాంట్స్కి చాలా మంచిది. ఈ పైనాపిల్ పీల్స్తో ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. చాలా మంచిగా వర్క్ అవుతుంది ప్లాంట్స్కి అయితే. సో అంతే గాయస్, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పైనాపిల్ జ్యూస్ అనేది రెడీ. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు, ఈవినింగ్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు. బట్ నైట్ అయితే స్కిప్ చేయండి, ఓవర్ నైట్. ఈ పైనాపిల్ జ్యూస్లో విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ బ్రైట్నింగ్ ఉంటుంది అండ్ గ్లో కూడా ఉంటుంది, పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేస్తుంది. ఇది అట్లీస్ట్ వీక్కి 2 to 3 times కన్జ్యూమ్ చేయడం వల్ల మనం రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ కొంతమందికి పైనాపిల్ తీసుకోవడం వల్ల ఎలర్జీస్ అట్లా వస్తాయి, అట్లాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. మీరు కానీ జ్యూస్ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.